టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఏ టైంకి ఏది చదవాలి, ఎంత చదవాలి, ఎక్కడ టైం వేస్ట్ అవుతోంది, మరి టైం వేస్ట్ కాకుండా ఏం చేయాలి మనం. ఉదాహరణకు మీరు ఎగ్జామ్స్ ముందు కూడా సోషల్ మీడియా చూస్తూ కూర్చున్నారనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ ముందు కూడా స్నేహితులతో ఊరికే అలా తిరుగుతున్నారనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఇలా టైం వేస్ట్ కాకుండా చూసుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఒక 15 డేస్ ముందు స్టార్ట్ చేసినా, 10 డేస్ ముందు స్టార్ట్ చేసినా ఆ టైంలో అంటే చదివేటప్పుడు టైం వేస్ట్ చేయనీయకండి. ఎందుకంటే ఉందే షార్ట్ టైం. మీకు ఒక 1 వీక్ ముందు స్టార్ట్ చేస్తారు, 15 డేస్ ముందు స్టార్ట్ చేస్తారు, అప్పుడు కూడా టైం వేస్ట్ చేశారనుకోండి, ఇంకా పరీక్షలంటే భయం పెరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా ముందు స్టార్ట్ చేస్తే బెటరు, లేటుగా స్టార్ట్ చేసినా ఆ ఉన్న సమయాన్ని మాత్రం జాగ్రత్తగా వినియోగించుకోండి. దాంట్లో టైం వేస్ట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఆ ఉన్న టైంలోనే మీరు చదువుకుంటే డెఫినెట్గా ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారని నమ్మకం ఏర్పడి మీకు భయం పోతుంది. సో ఇలా టైం మేనేజ్మెంట్ చేయండి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ఇతర వాటికి టైంను వేస్ట్ చేయకూడదు. దీనివల్ల మీకు పరీక్షల భయం అనేది కొద్దిగా తగ్గుతుంది.